ఆయన చెమట రక్తంగా ఎందుకు మారింది? లూకాసు వార్త 22:44లో ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది ఒక వైద్య పరిస్థితి. దీనిని హెమటిడ్రోసిస్ అంటారు. తీవ్రమైన ఒత్తిడి, విషాదం వల్ల స్వెట్ గ్రంథులు చుట్టూ ఉన్న రక్తనాళాలు పగిలి చెమట స్థానంలో రక్తం వస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఇలాంటి సమయంలో వారి చర్మం అంగీకరించలేనంతగా సున్నితంగా మారిపోతుంది. చిన్న తాకిడి కూడా అగ్ని జ్వాలల్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి దెబ్బకు, ప్రతి ముళ్ళుకు, ప్రతి కొరడాకు, ప్రతి మేకులకు, ప్రతి ఇనుప దండములకు, వీటన్నిటికీ ఆయన పడిన బాధ మన అంచనా కన్నా 1000 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆ బాధ శిలువ మీద కాదు, గెత్సెమనే తోటలోనే ప్రారంభమైంది. శిష్యులు నిద్రిస్తుండగానే యేసు రక్తం చిందిస్తున్నాడు. అప్పటికే బాధపడుతున్నాడు, ప్రపంచ భారమును మోస్తున్నాడు. ఆయన మాట సెలవిచ్చి శిలువను విడిచిపెట్టొచ్చు, కానీ మన మీద ప్రేమతో తండ్రికి లోబడి శిలువలో బలియాగమయ్యాడు. ఈ లోకంలో ఎందుకు పనికిరాని నీ కోసం, నా కోసం, మనందరి కోసం దైవమే రక్తం చిందిస్తుంది. ఆయన ప్రేమ కల్వరి వద్ద ప్రారంభం కాలేదు, అది గెత్సెమనే అనే తోటలో ఆయన ఇలా చెప్పినప్పుడు ప్రారంభమైంది. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము.